ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 తర్వాత దశమ భావంలో మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా ప్రవర్తించడం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, అధికారుల అభినందనలు అందుకుంటారు, అధికారుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 50% గురుబలం రావడానికి అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఈ రకంగా కష్టానికి తగిన ఫలితాలను అందిపుచ్చుకునే వాతావరణం ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని అందుకుంటారు, లాభాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మరి 2025 జూన్ మాసానికి గాను కన్యారాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. అలాగే కన్యారాశి వారికి జూన్ మాసంలో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో సింహరాశిలో సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు వస్తాయి. వాహన సమస్యలు కానీ,
లేకపోతే వాహన సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. భూ సమస్యలు అధికమవుతాయి. కుటుంబంలో కోర్టు కేసులు జటిలమయ్యేటువంటి సమస్య కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, సంతానం విషయంలో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఇతర జనాలతో కానీ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, కలహాలు రావడానికి అవకాశం ఉంది. వ్యయములో సింహరాశిలో కేతువు సంచారం విపరీతమైనటువంటి అశాంతికి గురవుతారు. మీరు కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతుంది. భగవంతుని ఆశస్సులు మీకు లభించదు. కనుక మీరు చేసేటువంటి కార్యక్రమాలు 1-2 సార్లు ఆలోచించి నిర్వర్తించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరి 2025 జూన్ మాసానికి గాను కన్యారాశి వారు వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించండి. అవకాశం లేని వారు స్వగృహంలోనే నిత్య గణపతిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. సప్తమ శనిదోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. వయోవృద్ధులకు 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ దానం చేయండి. అలాగే వ్యయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయండి. 2025 జూన్ మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.